ఎండాకాలంలో చల్లని మజ్జిగ తాగాలనుందా? ప్రతిసారి ప్లెయిన్ మజ్జిగ తాగి బోర్ కొడితే ఈసారి మజ్జిగలో ఈ పొడి కలుపుకొని తాగి చూడండి. ఒకటి కాదు 2-3 గ్లాసులు తాగేస్తారు. ఎంతో టేస్టీగా ఉంటుంది. పొట్టకి కూడా చాలా తేలికగా ఉంటుంది. దీన్ని ఎయిర్‌టైట్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ మజ్జిగ పొడిని సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా సొంటిని 2 ఇంచుల మందం ఉండేలాగా చూసుకొని ఇలా దంచి పొడి చేసి పెట్టుకోవాలి. 1/2 కప్పు కరివేపాకుని నీట్గా వాష్ చేసుకొని తడిపోయేలాగా ఆరబెట్టి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేస్తే ఇది క్రిస్పీగా తయారవుతుంది. ఇలా మంచిగా వేగిన కరివేపాకుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు ధనియాలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వీటిని ఇలా లో ఫ్లేమ్లో వేయిస్తేనే బాగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఓమన్ కూడా వేసుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న సొంటిని వేసుకోవాలి. వీటన్నింటినీ అడుగు మాడిపోకుండా కలుపుతూ ఇలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేస్తేనే మజ్జిగలో బాగా కలుస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని జల్లెడలో వేసి మంచిగా జల్లించుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత బరకగా ఉన్నదేమైనా మిగిలితే దాన్ని మిక్సీలో వేసుకొని మళ్ళీ స్మూత్గా పౌడర్ చేసుకోవాలి. ఈ పొడిని ఎయిర్‌టైట్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఒక బౌల్లో 1/2 కప్పు పెరుగును తీసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. పెరుగునంతా ఇలా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో 3/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మజ్జిగ పొడి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్నంతా ఇలా మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా హాట్గా ఉండే సమ్మర్లో కూల్గా ఈ మజ్జిగను తాగి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.